శ్రీకాకుళంలో సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రామలక్ష్మణ కూడలి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరలను తగ్గించకపోతే ప్రజలు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐవైఎఫ్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు పోరాడతాం. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఈరోజు రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడుతున్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వంట నూనె ధరలతో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నెత్తిన పిడుగుపడే పద్ధతుల్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దీనివల్ల ఆటో ఛార్జీలు పెరుగుతాయి, బస్సు ఛార్జీలు పెరుగుతాయి, రైలు ఛార్జీలు పెరుగుతాయి, విమానాల ఛార్జీలు పెరుగుతాయి, కూరగాయల ధరలు పెరుగుతాయి, వంట సరుకుల ధరలు పెరుగుతాయి. అన్ని రకాల వస్తువుల మీద కూడా భారాలు పడతాయి. కొంచెమైనా ఈ ధరలు తగ్గించే వరకు ప్రధాని గారిని సమీకరించి పోరాటం చేస్తామని